అసలే వరుస డిజాస్టర్స్. ఈ టైంలో రిస్క్ ఎందుకు అనుకున్నాడో ఏమో పొంగల్ దంగల్ నుండి తన సినిమా వెనక్కి నెట్టేశాడట ఈ బడా ప్రొడ్యూసర్. దీంతో ఇన్ని రోజులు బరిలోకి దిగుతానని హడావిడి చేసిన నువ్వే ఇప్పుడు భయపడ్డావా గురు అంటూ కౌంటర్ వేస్తున్నారట సోషల్ మీడియా వారియర్స్. ఇంతకీ వస్తానని ఊరించి ఇప్పుడు వెనక్కి వెళ్ళిన ఆ సినిమా కథ కమామిషు ఏంటో చూసేద్దామా? పొంగల్ దంగల్లో నేను అంటూ నవీన్ పులిశెట్టి అనగనగా ఓ రాజు అనౌన్స్ అవ్వడంతో షాక్ అయింది టాలీవుడ్. చిరుతో పోటీ అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలంటూ ఆశ్చర్యపోయారు ట్రేడ్ పండిట్స్. ఇక ఇదే సంక్రాంతికి మేము అంటూ రాజాసాబ్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, జనగణ నాయకన్ వంటి బడా సినిమాలు డేట్స్ అనౌన్స్ చేసుకోవడంతో నవీన్ సినిమా ఉంటుందా వెనక్కి వెళుతుందా అన్న డైలమాలో పడిపోయారు మూవీ లవర్స్. అయితే అనుకున్నట్టుగానే ఈ సీజన్ లో నేను రాలోను బాబాయ్ అంటూ జనవరి 23కి వెళ్లిపోతున్నాడట ప్రొడ్యూసర్ నాగవంశ్. ఇప్పటికే వార్ 2 ఇచ్చిన షాక్ నుండి తేరుకుని ఈ బడా ప్రొడ్యూసర్ కి తాజాగా వచ్చిన మాస్ జాతర డీలా పడడంతో రిస్క్ ఎందుకని ఈ డిసిషన్ తీసుకున్నాడని, మరోవైపు జనగణ నాయకన్ తెలుగు డబ్ రైట్స్ కూడా నాగవంశీనే తీసుకోవడం కూడా ఓ రీజన్ అన్న టాక్ వినిపిస్తుంది. అయితే సినిమా కంటెంట్ క్లిక్ అయితే చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా పొంగల్ సీజన్ లో సాలిడ్ వసూళ్లను చూడొచ్చు. ఇది ఎన్నో ప్రూవ్డ్ కూడా. అలాంటిది తనదైన కామెడీ టైమింగ్ తో అదరగొట్టే నవీన్ ఇలా వెనక్కి వెళ్లిపోవడం మూవీ లవర్స్ ని డిసప్పాయింట్ చేసేదే. మొత్తానికి తగ్గేదేలే అంటూ ప్రతిసారి సవాల్ చేసే నాగవంశీ ఈసారి తగ్గుతూ సీజన్ నుండి వెనక్కి వెళ్లిపోతున్నాడన్నమాట. మరోవైపు ఈ న్యూస్ వినబడగానే పొంగల్ పోటీకి భయపడి వెనక్కి వెళ్లిపోతున్నావా నాగా అంటూ కౌంటర్స్ వేస్తున్నారట నెటిజన్లు. చూడాలి మరి ఫ్లాపులతో సావాసం చేస్తున్న ఈ బడా ప్రొడ్యూసర్ ని ఏ సినిమా ఆదుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.